సంక్రాంతి స్పెషల్ సెకండ్ ఐటెం అయితే బూందీ మిక్చర్. మనం మిక్చర్ అయితే బయట చాలా వరకే కొనేసుకుంటాం కదా. సో అది ఏం ఆయిల్తో చేశారో ఏంటో, దానిలో ఏం వేశారో కూడా మనకు తెలీదు. పిల్లలకైతే బయట ఫుడ్ పెట్టకూడదు అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అబ్బా. వెల్కమ్ టు అను ఫుడ్స్. నేను మనీషా. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా కొంచెం శనగపిండి తీసుకొని అందులో కొంచెంగా వాటర్ వేస్తూ, అందులో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడాని వేసి చక్కగా కలిపి, ఇలా చూపించిన విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఇలా మనం అన్నం వార్చే జిబ్బు ఉంటుంది కదా, దాంతో లేదా మీరు బూందీ పెట్టుకునే గరిటెలు ఉంటే వేసేసుకోండి. సో నేనైతే అన్నం జిబ్బితో వేసేసుకున్నాను. చక్కగా బూందీ అయితే అయిపోయింది. సో బూందీ అంతా అయిపోయిన తర్వాత దానిలో ఫస్ట్ కొంచెం పప్పు వేసుకున్నాను. ఆ పప్పు బాగా వేయించేసుకొని తీసేసుకున్నాను. తర్వాత కొంచెం పల్లీలను వేసేసుకున్నాను. పల్లీలు కూడా బాగా వేయించిన తర్వాత తీసేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు, మీకు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. సో నేనైతే వీటినే వేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువగా కారంగా అనిపించినా కూడా పిల్లలు తిన్నారు కాబట్టి, సో మా పాప కోసం కాబట్టి సింపుల్గా అండ్ టేస్టీగా ఉండాలి కాబట్టి ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే చేసేసాను. సో వీటన్నిటిని కలుపుకున్న తర్వాత చక్కగా పక్కన పెట్టేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీనిలో మనం కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యే విధంగా చక్కగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బూందీ మిక్చర్ చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. సో మీరు ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది.